ఎట్లా చేయాలి? మస్తు సార్లు అయింది రాము. 4-5 తిడుతున్నారు చేనోళ్ళు, డాక్టర్ రాణిస్తలేరు. ఎట్లా చేయాలి? ఏం చేయాలి? ఎంతనే తినొప్పి తింటు అయిపోద్ది. పరిగి మండలం మా రంగంపల్లి గ్రామం జిడియాడ తండ దగ్గర మాది చేన్లు ఉంటాయి. అది ట్రాన్స్ఫారం కాలిపోయింది. కాలిపోతే మొన్న పోయి మార్చుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కాలిపోయిన తర్వాత 2-3 రోజులు అయిన తర్వాత ఏసారి చేసిన తర్వాత ఆయన రెస్పాండ్ కాలేడు. తర్వాత లైన్ మెన్ వాళ్ళు కూడా కాలేరు. మళ్ళీ వేస్తే ఏసారి ఎవరికి చెప్తారో చెప్పుకోపోండి అని అంటుండు. దీన్ని ఏం చేయాలి సార్? రైతులకు ఇబ్బంది అవుతుంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దీని కింద 25 ఎకరాల చేన్లు ఉన్నాయి. బోర్లు అన్నీ ఎండిపోయినాయి, చేన్లు మొత్తం ఎండిపోతున్నాయి. అందుకని మేము చెప్తున్నాం ఇలా. ఎవరికి చెప్తా? ఏడి సార్కి చెప్తుంటారు, చెప్పుకోండి, ఎవరికైనా చెప్పుకోండి అంటుండు. ఏ సార్ ఏనంటుండు, ఎవరికైనా చెప్పుకోపోండి అని చెప్తుండు. ఈ చేన్ల మధ్యలో తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ర్యాష్గా మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా కూడా ఆయన ర్యాష్గా మాట్లాడుతుండు. మేమేమన్నా సార్ అంటుంటే ఆయన ఎవరు చెప్తారు చెప్పుకోపోండి అని చెప్తుండు. రంగంపల్లి తండ జిడిగడ్డ తండ కిందికి ట్రాన్స్ఫారం వస్తుంది. మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. 15 రోజులు కాలిపోయి 15 రోజుల మధ్యలో ఒకసారి తెచ్చి పెట్టినాము. ఒక్కటే మాపు నడిచి మళ్ళీ బంద్ అయింది. మేము ఎవరు ఫోన్ చేస్తే ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు మా చేనులన్నీ ఎండిపోతున్నాయి. మమ్మల్ని నారేనికే కూలీలు నారు బీకి పెట్టిన నారు మొత్తం ఎండిపోతున్నది. మొత్తం కింద మీద మొత్తం చాలా తిప్పలా పడుతున్నాము. ఎవరు పట్టించుకుంటలేరు సార్. చేనుల నర్మ ట్రాన్స్ఫారం ఉన్నది. చేనులు రాణిస్తలేరు. చాలా వాళ్ళు మా మీదకి కట్టెలు తీసుకొని కొట్టడానికే వస్తున్నారు. ఎట్లా చేయాలి? కరెంట్ వాళ్ళు ఏమో ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఏం చేయాలి? ఇది చాలా తిప్పలు పడుతున్నాము. మాకు ఎట్లయినా చేసి ట్రాన్స్ఫారం తెచ్చి కూకున పెట్టేటట్లా ప్రయత్నం చేయాలి సార్. 20 ఎకరాలు ఉంటుంది. 20 ఎకరాలు 5 బోర్లు మొత్తం డీటెయిల్ కట్టినామని కరెక్ట్ ఉన్నాయి. వేసాబ్ ఫోన్ చేస్తే ఏమంటాడు? ఎవరికి చెప్తావో చెప్పుకోపోండి, మేమేం చేద్దాం అంటున్నాడు వేసాబ్. ఏం చేయాలి? ఇట్లా అన్నప్పుడు మేము రైతులం సావాలనా బతకాలనా? ట్రాన్స్ఫారం ఏదో పాత ట్రాన్స్ఫారం ఎత్తిండ్రు, మంచి ట్రాన్స్ఫారం ఇవ్వలేరు మాకు. అది పోయిన ట్రాన్స్ఫారం ఎత్తిండ్రు. వాళ్ళు మంచిగా సగం చేసిన మంచి ట్రాన్స్ఫారం ఎత్తలేరు. పనికి మళ్ళీ ట్రాన్స్ఫారం ఎత్తిండ్రు. మొత్తం చేనోళ్ళు మాకు ట్రాన్స్ఫారం ఇప్పుడు ఎత్తని ఏమంటాను అంటున్నారు. ఎట్లా చేయాలి? ఏం చేయాలి? ఇదే ప్రాబ్లం. ఇప్పుడు తెచ్చి పెట్టినాక కూడా 3 రోజులు అవుతుంది. అంతకుముందు 15 రోజుల కింద పోయింది. 15 రోజుల కింద పోయి తెచ్చినాక ఒక్కటే మాపు నడిచింది. అయితే మళ్ళా కాలిపోయిందా ఏమైందా? నిన్న హెల్పర్లను తెచ్చి లైన్ మ్యాన్ తెచ్చి చూపెడితే నిన్న జంపర్ పోయిండే. జంపర్ వేసినాక మళ్ళీ కరెంటు చార్జ్ చేసినప్పుడు మళ్ళీ ఆయన అదే అప్పుడే కాలిపోయింది. మళ్ళా జంపర్లు ఎగిరిపోయినాక సార్లను ఫోన్ చేస్తే సార్లు ఎవరు పట్టించుకుంటలేరు. ఎట్లా చేయాలి? ఇట్లా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోని అంటున్నాడు వేసాం. మధుమేహం వస్తే మన పని అయిపోయినట్టేనా? షుగర్ వ్యాధితో
బతుకంతా చేదును భరించాల్సిందేనా? డయాబెటీస్ బారిన పడ్డామంటే మరణానికి దగ్గరైనట్టేనా? గుండె, లివర్, కిడ్నీలు, మెదడు, కంటి చూపును సర్వనాశనం చేసే వ్యాధికి శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా? ఇక మీ ఎదురు చూపులకు, నిరాశలకు, బాధలకు స్వస్తి చెప్పండి. షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన 100% ఆయుర్వేద మెడిసిన్ ఎస్నిల్ మంత్రాన్ని వాడండి. షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకంలోంచి బయటపడండి. భారతదేశంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఫ్రీ డెలివరీ పొందండి. 100% ఆయుర్వేదం, 100% రిజల్ట్స్, GMP సర్టిఫైడ్, ISO సర్టిఫైడ్, నో సైడ్ ఎఫెక్ట్స్. ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. ఎస్నిల్ మంత్ర.